కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే విజిట్ చేస్తున్నారు. వాస్తవికాల పరిస్థితులపై తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హౌజింగ్ ఏదైతే స్కీమ్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ స్కీమ్ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అంశంలో చాలా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి సార్తో మాట్లాడచ్చు. సార్ ఏంటి సార్ నిన్న విజిట్ చేసిన పరిస్థితి, ఇందిరమ్మ ఇండ్ల వేగవంతం కావాలి వెంటనే ఏంటి అసలు పరిస్థితి ఏంటి, ఎట్లుంది జిల్లాలో? సో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇప్పుడే కూడా ఒక సిఎస్ గారి కూడా వీసీ కూడా జరిగింది. దీంట్లో కొన్ని అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో ప్రత్యేకంగా ఒకటి ఫస్ట్ టాపికే ఇందిరమ్మ ఇండ్లు గురించి కూడా ఉండే. సో దీంట్లో మీకు అందరికీ తెలుసు ఫేజ్ 1 ఫేజ్ 2లో మనం తీసుకోవడం జరిగింది. సో ఫేజ్ 1లో కొన్ని పైలట్ జీపీస్ ఒక్కొక్క మండలానికి ఒకటి జీపీ తీసుకోవడం జరిగింది. దీంట్లో 100% సాచురేషన్ తీసుకోవడం జరిగింది. సెకండ్ ఫేజ్లో మనకు 3500 అలాట్మెంట్లో అది పైలట్ విలేజ్ కాకుండా ఎంత మిగిలింది దానికి ఒక జీపీ వారికి అలాట్మెంట్ చేస్తూ మనము ఇందిరమ్మ ఇల్లు కమిటీస్ నుంచి ఎవరెవరు అర్హతలు ఉన్నారు వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళు కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు ఫేజ్ విధంగా కూడా మనం ఇప్పుడు గ్రౌండింగ్కి మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ శాంక్షన్స్ ఇవ్వడం, ప్రొసీడింగ్స్ ఇవ్వడం అన్నీ జరుగుతున్నాయి, కంటిన్యూస్గా నడుస్తున్నాయి. దాంతోపాటు గ్రౌండింగ్ తర్వాత ఇప్పుడు మీకు తెలుసు వర్షాకాలం కూడా వస్తున్నాయి. సో ఈ డ్రై స్పెల్లో మన గ్రౌండింగ్ అయిపోతే ఇమీడియట్లీ వాళ్ళు కట్టుకొని నెక్స్ట్ 2 months 3 monthsలో 100% కూడా కంప్లీట్ చేయడం అవకాశం కూడా ఉంటాయి. అందుకని అందరికీ మోటివేట్ ఎలా చేస్తున్నామంటే ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ మీరు గ్రౌండింగ్ కూడా మొగ్గు వేయడం కూడా మన ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అండ్ దానికి సంబంధించిన డబ్బు కూడా ఇమీడియట్లీ ప్రతి వీక్గా వస్తుంది. సో మీరు ఈరోజు మనం అప్లోడ్ చేస్తే నెక్స్ట్ మండే వరకు వాళ్ళకి డబ్బు వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. సో బేస్మెంట్ లెవెల్కి 1 లక్ష, తర్వాత పిల్లర్ లెవెల్లో వెళ్ళినాక ఇంకొక 1 లక్ష, తర్వాత ఆ రకంగా స్లాబ్ లెవెల్లో ఇంకా 2 లక్షలు. సో ఈ రకంగా 4 లక్షలు ఇమీడియట్లీ వాళ్ళు స్లాబ్ చేసినప్పుడు అయిపోతుంది. సో ఈ రకంగా మనం విధంగా ప్రణాళికతో వెళ్తున్నాము. సో అందుకనే అందరికీ మోటివేట్ చేయడానికి అన్ని ఆఫీసర్స్ కూడా నేను విజిట్ చేస్తూ వాళ్ళకి కూడా మోటివేట్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న శాండ్ ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా ఆల్ తహసీల్దార్స్కి చెప్పడం జరిగింది. సో శాండ్ 2 BHK మాదిరిగానే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి మనం ఛార్జ్ ఏం చేయము, ఫ్రీ కూపన్స్ కూడా ఎంఆర్ఓస్కి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఒక మండల్ లెవెల్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా ప్రైస్ వాళ్ళు రైజ్ చేస్తారు, మేస్త్రి ప్రైసు లేకపోతే మటీరియల్ ప్రైసు రైజ్ చేయడం అవుతుంది. దానికి కంట్రోల్ చేయడానికి కూడా అక్కడ కమిటీ కూడా పెట్టడం జరిగింది. ఈ మాదిరిగా మనం ఏఈజు తర్వాత ఎంపీడీఓజు అందరూ మోడల్ హౌస్ ఎలా ఉంది అది చూసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. చాలా మంచి అనిపిస్తుంది. అక్కడ పోతే కూడా ఇప్పుడు నిన్న నేను కొటారి విలేజ్ అని వెళ్ళాను. అక్కడ 100% వాళ్ళు తీసుకోవడం జరిగింది. గ్రౌండింగ్ కూడా అయిపోయింది. సో అది పైలట్ విలేజ్ కూడా దాంతోపాటు 100% వాళ్ళు కట్టుకుంటున్నారు. అండ్ ఆల్మోస్ట్ స్లాబ్ ఇప్పుడు ఒక 2-3 డేస్లో స్లాబ్ కూడా పడుతుంది అని చెప్తున్నారు. సో చాలా ఆనందకరం విషయం ఇదన్నీ. సో ఇదే రకంగా అన్ని చోట్ల కూడా మనం ఇచ్చిన తర్వాత అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఏంటి సార్ అంటే స్కూళ్ళు ప్రారంభమైనవి, ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు మీ కంట్రోల్లో ఎక్కువ ఉన్నాయి, అంటే మీ పరిధిలో మీ జిల్లాలో ఎట్లుంది అడ్మిషన్ కావచ్చు, వారికి సంబంధించిన వసతులు కావచ్చు, ప్రస్తుతం తరగతుల పరిస్థితులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? సో దీంట్లో ప్రత్యేకంగా అంటే మనకు బడి బాటాలు మనం చాలా ఫోకస్ చేసాం ఈసారి. సో మొన్ననే మనం రివ్యూ తీసుకున్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మ్యామ్ కూడా చెప్పారు దట్ ఆసిఫాబాద్ హస్ డన్ ఎక్సలెంట్లీ వెల్. అంటే లాస్ట్ టైం ఎన్రోల్మెంట్ కింద ఈసారి మనము 70% కింద ఎక్కువ మంది ఎన్రోల్ చేయబడాము. సో అందుకనే అన్ని శాఖలు చాలా మంచిగా పనిచేశారు ఈసారి. మనము ప్రైవేట్ వాళ్ళు ఫోకస్ చేస్తారు, ప్యాంప్లెట్స్ తీసుకోవడము, తర్వాత ఏమేమి సదుపాయాలు ఉన్నాయి అదన్నీ చెప్పడము, ఇది మనం ప్రజల దగ్గర పోయి మేము కూడా ఈసారి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఆకర్షంగా వచ్చి వాళ్ళు కూడా చాలామంది ఎన్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా చూస్తే అండ్ టీచర్స్ది కూడా ఎక్కడెక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి మనం రేషనలైజ్ కూడా చేయడం కూడా మనకు అవకాశం ఇచ్చారు. సో ఆ రకంగా కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఎన్రోల్మెంట్ ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి అవసరం ఉన్న టీచర్స్ చూసుకొని వేరే దాని నుంచి మనం షిఫ్ట్ చేస్తూ ఈ రకంగా ప్రత్యేకంగా ఫోకస్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టు క్వాలిటీ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్లో కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ చాలా మట్టుకి అన్ని స్కూల్స్కి 100% మనం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, తర్వాత మైనర్ ఏమైనా రిపేర్స్ ఉంటే అన్నీ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న విఓజే వాళ్ళు మంచిగా పనిచేశారు. సో ఇదన్నీ చూస్తే ఇప్పుడు స్కూల్ వాతావరణం చాలా బాగుంది. దీంతో పాటే దానికి తోడుగా మన భోజనం కూడా, సో మిడ్ డే మీల్స్కి కూడా మన కాంట్రాక్టర్స్కి కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా ఉండకూడదు, మంచి క్వాలిటీ ఇవ్వాలి. దీంతోపాటు మెన్యూ ఒకటి
ఒక్కటి 100% ఫాలో అవ్వాలి. నేను కూడా వెళ్ళినాక ఫస్ట్ కిచెన్కే వెళ్ళి అది చెక్ చేస్తా పర్ఫెక్ట్గా మెనూ ఫాలో అవుతున్నారా లేదా, అండ్ చేసినట్టు క్వాలిటీ ఎలా వస్తుంది అది చేస్తూ తర్వాత మనకు భోజనం మంచిగా ఉంటే ఆటోమేటిక్లీ మైండ్ మంచిగా ఉంటే క్వాలిటీ కూడా బాగుంటాయి. అటెండెన్స్ ఆఫ్ టీచర్స్ కూడా మనము చూస్తున్నాము. టీచర్స్ అటెండెన్స్ తర్వాత వాళ్ళకి ఈ ప్రత్యేకంగా ఈసారి ఫస్ట్ టైము మనం ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. హాలిడేస్ రూపంలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఆటోమేటిక్లీ అది ట్రాన్స్పోర్ట్ దీంట్లో స్కూల్ రిజల్ట్స్లో కూడా వచ్చేస్తుంది అని అనుకుంటున్నాం. 12 పౌర గ్రామాల్లో నీటి సమస్య ఉంది, భగీరథ వాటర్ రావట్లేదు, ఇబ్బంది పడుతున్నామని నిరసన చేస్తుంది. సో ఇక్కడ ఎలా ఉంది అంటే ఇక్కడే మన ఆడా ప్రాజెక్ట్ తర్వాత ధనోరా ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో మనము ట్యాప్ చేస్తున్నప్పుడు అక్కడే టర్బిడిటీ అని ఎక్కువ వస్తుంది. అంటే మనం ట్యాపింగ్ పాయింట్లో ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది. ఆ ట్యాపింగ్ పాయింట్ కొంచెం షిఫ్ట్ చేయాలని, అది అయిపోగా మనకు కొంచెం ఈజీ అయిపోతుంది. బట్ అప్పటి వరకు ఆ ట్యాపింగ్ పాయింట్ దగ్గర టర్బిడిటీ ఎక్కువ వల్ల సో వాళ్ళు ప్రొసెస్ చేయలేకపోతారు. సో అందుకనే కొన్ని రోజు వాళ్ళు ఆపి తర్వాత టర్బిడిటీ తక్కువ అయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఎవ్రీ వర్షాకాలంలో ఉంటాయి. సో ఈ రకంగా ఉంటే అప్పుడు ఇమ్మీడియట్లీ ఎంపీడీఓస్కి మేము ప్రత్యేకంగా ఆదేశాలు ఏమి ఇచ్చామంటే వాళ్ళు ట్యాంకర్స్తో వాళ్ళు అక్కడే నీళ్ళు సప్లై చేయాలి, ట్యాంకర్స్తో చేయాలి. లేకపోతే ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. బోర్వెల్స్ కూడా ఇప్పుడు ఎండిన బోర్వెల్స్ కూడా అన్నీ ఇప్పుడు వాటర్ వచ్చినాయి, ఎందుకంటే వర్షాకాలం కూడా బాగా అయినాయి. సో బోర్వెల్స్లో కూడా ఇవ్వచ్చు, ఆల్టర్నేట్ సోర్సెస్ వేరే ఉన్నాయి, తర్వాత వాటర్ ట్యాంకర్స్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. సో ఈ రకంగా వాళ్ళకి నిన్న కూడా మీరు చెప్పినట్టు ఇమ్మీడియట్లీ మేము టీమ్స్ పంపించాము అండ్ వాటర్ ట్యాంకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా చేద్దాం, ఎందుకంటే మిషన్ భగీరథ ఒక్కొక్కసారి బికాస్ ఆఫ్ టర్బిడిటీ వాళ్ళు ఇవ్వలేకపోతారు. వాళ్ళు కూడా జనాలకి ఫస్ట్ అవగాహన చెప్పి తర్వాత దీని నుంచి మనం సప్లై చేస్తాం. చివరిగా ఒక విషయం చెప్పండి సార్, సీజనల్ వ్యాధులు, వర్షం స్టార్ట్ అయింది, వ్యాధులు, ఇంకో విషయం నకిలీ విత్తనాలు, ఈ అన్నిటి మీద ఏ విధమైన మానిటరింగ్ జరుగుతుంది? సో ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇప్పుడు 80% సోయింగ్ కూడా అయిపోయింది. సో నకిలీ విత్తనాల మీద మనము 1.5 నెల ముందునే మనం స్టార్ట్ చేసాం. సో చాలా మట్టుకి మనం పట్టుకున్నాం కూడా. మీకు తెలిసి ఉంటే పోలీసు ఆల్రెడీ డిస్క్లోజ్ కూడా చేశారు ఎన్ని కేసెస్, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ పాత నుంచి ఉన్నారు వాళ్ళ మీద నిఘా పెట్టి 100% ఇంటెలిజెన్స్ తెలుసుకొని ఆ ఫుల్ నెట్వర్క్కి మనము ఆపడం జరిగింది. ఈసారి చాలా మట్టుకి మనము లూజ్ సీట్స్ మన పట్టుకోవడం జరిగింది. సో దీంతోపాటు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతామని అది కూడా చెప్పడం జరిగింది. దాది కూడా ప్రాసెస్లో ఉన్నాయి. సో దీంతోపాటు అండ్ అవేర్నెస్ ఆఫ్ మన ఫార్మర్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈసారి వాళ్ళు కూడా ఈ జాలికి పడలే అని అనుకుంటా, ఎందుకంటే మంచి సీడ్స్ అవైలబిలిటీ మంచి ఉండే. సో లాస్ట్ టైం లాగా మనం ఒక కంపెనీనే కావాలి ఆ రకంగా ఇక్కడే మనం దగ్గర ఏం లేదు. సో అన్ని కంపెనీస్ది వాళ్ళు తీసుకుంటారు, అందుకనే సప్లయర్స్తో కూడా మాట్లాడి అవైలబిలిటీ చూసుకున్నాము. సో నకిలీ విత్తనాలకి ఆ రకంగా ఏం ప్రాబ్లమ్స్ రాలే. సో మనము మంచి సీడ్స్ వాళ్ళకి దొరికింది అని అనుకుంటున్నా. తర్వాత ఎంఆర్పి రేట్ కూడా ఇమ్మీడియట్లీ మనం ఎన్షూర్ చేసుకున్నాం. సో మేము కూడా విజిట్ చేస్తూ ఉండే ఆఫీషియల్స్, రెగ్యులర్ విజిట్స్ టు ఆల్ షాప్స్, అంటే వాళ్ళ దగ్గర కరెక్ట్ అండ్ ఫార్మర్స్తో కూడా మాట్లాడితే వాళ్ళు రిసీట్ చూపించడం చూసుకొని వాళ్ళు ఎంఆర్పి పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న స్థితి అంటే యూరియా డిఏపి తర్వాత కాంప్లెక్స్, దీనికోసం మనం పరిశ్రమ చేస్తున్నాము. హాకా దగ్గర తర్వాత ప్యాక్స్ సెంటర్స్ అండ్ ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా అన్ని దగ్గర అవైలబిలిటీ ఆఫ్ యూరియా ఎలా ఉంది అది కూడా మానిటర్ చేస్తున్నాం. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేదు, మనకి ఎంత అవసరం ఉన్నాయి మంత్లీకి అంత మనకు వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ నో ఇష్యూస్ రైట్ నౌ ఆన్ దాట్ రిగార్డ్. అది కూడా ఈరోజు వీసీలో రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు మీరు ఇంకొకటి డిజీజెస్ గురించి కూడా అడిగారు. సో మనం డెంగీ, మలేరియా అండ్ టైఫాయిడ్ కేసెస్ ఈ రకంగా అండ్ డైరియా కేసెస్ ఇది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. డిఎంహెచ్ఓ మన ఒక టీమే ఉంది. సో ఎక్కడ కూడా ఒకటి వస్తే అనుకోండి దాంట్లో ఫీవర్ సర్వే చేస్తాం. 50 హౌజెస్కి రేడియస్లో ఫీవర్ సర్వే చేస్తూ ఎక్కడ ఇంకా ఏమైనా జరుగుతుందా లేకపోతే ఇంకా స్ప్రెడ్ అవుతుందా అది చూసుకొని మనం డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాం. అండ్ ఈడీడీ విషయంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కడెక్కడ ఉన్నారు మన దగ్గర ఏమవుతుందంటే వర్షాలు అయినాక కట్ ఆఫ్ విలేజెస్ ఎక్కువ అవుతుంది. సో కట్ ఆఫ్ విలేజ్ అయినాక వాళ్ళకి షిఫ్ట్ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకనే ముందునే వాళ్ళకి 15 days లేకపోతే 1 month దగ్గర ఉన్న వాళ్ళకి మనం చుట్టాల దగ్గర లేకపోతే మన దగ్గర బర్త్ వెయిటింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడే మనం షిఫ్ట్ చేస్తూ వాళ్ళకి కూడా అది కూడా జాగ్రత్త తీసుకుంటున్నాము. సో అన్ని ప్రత్యేకంగా అండ్ మాన్సూన్ డిజాస్టర్ ఫోర్స్ కూడా మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ కూడా మంచిర్యాలలో ఉన్నాయి. సో దాంతోపాటు పోలీస్తో కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడెక్కడ వల్నరబుల్ రోడ్స్, బ్యారేజెస్, కల్వర్ట్స్, విలేజెస్ ఉన్నాయి వాళ్ళందరికీ మనము వర్షాలు అయిపోతే బ్యారికేడ్స్ పెడుతూ స్టాప్ చేస్తాం. ఈ రకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అందరి అవేర్నెస్ ఉన్నారు, అలర్ట్ ఉన్నారు. వీ విల్ టేక్ కేర్. జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్గా వెంకటేష్ దోత్రే ఏం చెప్పారు? సో ఈ మాన్సూన్
టైంలో కొంచెం మనం జాగ్రత్త ఉండాలి సీజనల్ డిజీజెస్లో. సో మీ దగ్గర ఎక్కడ కూడా వాటర్ కలెక్షన్ కాకూడదు. 100% మీరు ఫ్రైడే డ్రైడే అని మనం చేస్తూ ఉన్నాము. ఆ ఫ్రైడే డ్రైడే కూడా మీరు కొంచెం సీరియస్గా తీసుకొని మీ ఫ్రిడ్జ్ వెనుక ఉండొచ్చు, లేకపోతే పాత సామాన్లు ఉండొచ్చు, టైర్లు ఉండొచ్చు, ఈ రకంగా ఏమైనా మీ ఇంట్లో ఉంటే దానికి పాడడం ఒకటి, లేకపోతే అట్లీస్ట్ ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవడం. మీరు బయట పెడితే దాంట్లోనే మచ్చర్ తయారయ్యి దాంట్లో మనకే ప్రాబ్లమ్స్ చేయడం అవకాశం ఉంటాయి. అదొకటి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరుకుంటున్నా. అండ్ ఎక్కడైనా మనకు ఎక్కువ వర్షాలు వస్తే మన ఫ్లడ్స్లో మనం వెళ్ళకూడదు. ఎక్కడ కూడా మనం జాగ్రత్తగా మనం అవేర్నెస్ చేస్తూ ఉంటాం, టామ్ చేస్తూ ఉంటాం. సో ఆ ఫ్లడ్స్లో వెళ్ళి మళ్ళీ దాంట్లో ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. అందుకనే అది కూడా వెళ్ళకూడదని అందరికీ జాగ్రత్తలు ఉండాలని చెప్తున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు సీజనల్ వ్యాధుల మీద, నకిలీ విత్తనాల మీద ముఖ్యంగా ఇప్పటికే ఫోకస్ చేసాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ప్రజలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా జిల్లా కలెక్టర్గా నా ప్రయత్నం చేస్తున్నానని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా పైలట్ విలేజ్ కాడ నుంచి మొదలుకొని జిల్లాలో ప్రతి గ్రామంలో వెంటనే గ్రౌండింగ్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంద్రమ్మ ఇండ్లు వీలైనంత తొందరగా పూర్తయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్న జరిగిన కొమరం భీం పోరాట గడ్డ అయినటువంటి 12 గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళ సౌకర్యాన్ని కల్పించాలని అధికారులకు చెప్పాను. వాళ్ళ నిరసన అంశంలో నా దృష్టికి వచ్చిందని జిల్లా కలెక్టర్ కొమరం భీం ఆశీర్వాద్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.